నువ్వు ఈ గవర్నమెంట్ రెండు ఒకటేనే, నాకు అస్సలు అర్థం కాదు. ఫస్ట్ బిల్ కట్టు పోదాం. యో బిల్ చేసావయ్యా? బిల్ సార్ ఎంత? 1250 రూపీస్ ఓన్లీ సార్. అంటే ఈరోజు నా బర్త్డే కాదు, హోటల్లో అందరి బిల్లు నేను కట్టలేను కదా. ఇది మీ ఒక్కరి బిల్లే సార్. ఏంటి 2 బర్గర్లు 2 కాఫీలు CGST HGST ఇద్దరు ఎవడరా నాకేసావు? సార్ ఇవి GST ట్యాక్స్లు సార్. అరే 950 బిల్కి 300 రూపాయలు ట్యాక్స్ వేసావురా, దారుణం రా. అందుకే సార్ నేను బయట తింటున్నాను. అవునా? నీ గర్ల్ ఫ్రెండ్ ఏమందా? రికార్డ్ ఉందమ్మా? నమస్కారం. GST అనే 3 అక్షరాలు దేశాన్ని ఎంతలా కుదిపేస్తున్నాయి మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ 3 అక్షరాలే మహిళల్లోకైనా మరింత కుదిపేస్తున్నాయని కొన్ని మహిళా సంఘాలు వాపోతున్నాయి. ఆ వాపోతున్నటువంటి మహిళా సంఘాలు ఒకటైనటువంటి మహిళా సంఘం అధ్యక్షురాలు చామంతి గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి ఎవరి ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాము. నమస్కారం చామంతి గారు. నమస్కారం. మీద పడిపోతావా? చెప్పు, మీద పడిపోతావా? దూరంగా ఉండవయ్యా, దూరంగా ఉండి ఇంటర్వ్యూ చేయవయ్యా. ఇంటర్వ్యూ పెడితే వచ్చేది మీద పడిపోయింది. మొదలు పెడదాం. నమస్కారం చామంతి గారు. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని గురించి మీ ఉద్దేశం ఏమిటి? GST గురించి మీ ఉద్దేశం ఏమిటి? ఈ GST అనేది ఏదైతే ఉందో అది కేవలం మహిళా సంఘాన్ని అనగదొక్కడానికి మాత్రమే ఉపయోగించబడిందండి. అసలు ఈ మహిళలు అంటే ఎవరికి రెస్పెక్టే లేదండి ఇక్కడ. అసలు మహిళలు అంటే ఎవరు? లేడీస్ అనుకుంటా. లేడీస్ అని నేను ఇంగ్లీష్లో మీటింగ్ అడగట్లేదండి. మహిళలు అంటే ఎవరు? మహిళలు అంటే మార్పు. అలాంటి మార్పు కోసం ఒక మార్పులో GSTని తెచ్చి ఆ మార్పుతోనే మార్పైన మహిళా సంఘాలని ముంచేస్తున్నారు. అంటే నాకు అదే ప్రజలకి అర్థమయ్యేలా చెప్తారని ఆశిస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు ఈ మార్పు హలో ప్లీజ్ అంతలా ఆగద్దండి, మెల్లగా. సరే ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మహిళలు అంటే ఏం కోరుకుంటారండి? చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఏవో ఉంటాయి. ఇప్పుడు ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో మహిళలు యూజ్ చేసేది చాలా మినిమం, వాటి మీద 18% ట్యాక్స్ వేసేసారండి. అంటే ఇప్పుడు ఏంటి, మహిళలు మేకప్ వేసుకోకూడదా? అసలు వాటి విలువ ఎంతో తెలుసండి మీకు? వాటి విలువే నా బాయ్ ఫ్రెండ్ మంత్లీ శాలరీ. ఇప్పుడు అవి కాకుండా వాటి మీద ట్యాక్స్ వేసి అవన్నీ ఎక్కడి నుంచి కట్టాలండి? అంటే అమ్మాయిలు అందంగా ఉండకూడదా? అందంగా రోడ్ల మీద తిరగకూడదా? మహిళలు బయటికి కాస్మెటిక్స్ మరియు మేకప్స్ లేకుండా రాకూడదని చెప్పి మన నీ పత్తాపర్యాలు పెట్టద్దే. నీ TRPల కోసం నోటుకొచ్చి బాగా అనుకో, బయట మహిళా సంఘాలు నేను చూసుకుంటాయి. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే. అదేనండి, మన కాస్మెటిక్స్ మేకప్ కిట్స్ మీద ముందు కూడా ట్యాక్స్లు ఉండేవి కదా అని నా ఉద్దేశం. అంటే ఉండేవి, కానీ మహిళలు కొనేవి ఏంటండి చిన్న చిన్న ప్రోడక్ట్స్, ఈ మేకప్ కిట్స్, శారీస్ అని, అంతే. ఇలాంటి చీరల వాటి మీద కూడా పెంచేస్తే అలాంటి ఇది చాలా దారుణం అండి. మరి పప్పులు ఉప్పుల మీద తగ్గిస్తున్నారు కదండి? అవన్నీ వంట వచ్చిన వాళ్ళ పరిస్థితులు అండి, మాకెందుకండి. మరి ఈ చీరల గురించి మీ ఉద్దేశం ఏంటండి? అంటే చీరల మీద పెరగచ్చు అంటే ఎంతవరకు పెరగచ్చండి? 12% అండి. అంటే ఒక 3000 నుంచి 3400 వరకు అవుతాయండి. 400 అంటే ఓ లైనర్ వచ్చేస్తే. అయినా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ గవర్నమెంట్ అనేది ఈ పాలసీ ఏదైతే పెట్టిందో GST అనేది, అది కేవలం మహిళా సంఘాలతో అణగదొక్కడానికి పెట్టిందండి. వి బ్యాన్ దిస్ అండి. వి ఫైట్ ఫర్ ఉమెన్స్ రైట్. అంటే ఏనమ్మా, ఇది ఎవడు పడితే వాడు అడగడానికి సినిమా కాదు, బ్యాన్ చేయడానికి. ప్లీజ్. అంటే జ్యువెలరీ గురించి మీ ఉద్దేశం? జ్యువెలరీ ఏం లేదు అని రికార్డ్ చేయి. మల్లెపులై మహిళా సంఘం అధ్యక్షురాలైనటువంటి చామంతి గారి ఉద్దేశంలో మహిళల అందానికి, ఆనందానికి, అవసరాలకి అడ్డుకట్టగా GST నిలుస్తోంది. దాన్ని ఆవిడ హాయసపడుతూ మరి ఖండిస్తున్నారు. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే బయట మార్కెట్లో చీరలు మరియు నగల కొనుగోలులో ఎటువంటి మార్పు లేదనని మా గర్ల్ ఫ్రెండ్ గారి సోర్సెస్ వల్లే తెలిసినవి. కెమెరామ్యాన్ బ్రహ్మం గారితో బలపం గారు, టీవీ లాల్. వస్తాయి. ఏ నా దగ్గర 1000 ఉన్నాయి, నీ దగ్గర? నా దగ్గర 500 ఉన్నాయి. షాపింగ్ పోదామా? ఓకే. లైఫ్లో ఫస్ట్ టైమే కౌంటర్ దగ్గర ఐటమ్ తీసుకొని రిటర్న్ ఇవ్వడం, ఇజ్జత్ అంతా పోయింది. అవును, ఈ GST ఏంది? చెప్పులు కూడా వదలట్లేదు. హవాయి చెప్పులు 1000 రూపాయలు ఏంది? చెప్పులేంటి, MRP 500 ఎబో ఉంటే చార్మినార్ మీద కూడా వేసేస్తారు GST. ఏందే ఈ లొల్లి? రే ఏంట్రా టెన్షన్ పడుతూ తిరుగుతున్నావు? టెన్షన్ పడడానికే తిరుగుతున్నా. టెన్షన్ దేనికి రా? కొత్తగా GST వచ్చింది కదా. వస్తే
పొద్దున తెలియక తిరుగుతున్నా ఇంకా తెలియలా. అలా తిరిగితే ఆయాసం తప్ప ఆన్సర్ రాదురా. నా మాట విని ఒకరి దగ్గరికి వెళ్ళు, నీ ఆయాసానికి ఆత్మదర్శనం అవుతుంది. ఎవరి దగ్గరికి? బాబా, జిఎస్టీ బాబా. ఎలాంటి సమస్యలైనా తన లెఫ్ట్ హ్యాండ్తో రేయ్! తీర్చేసాడని చెప్తున్నాను రా. ఎక్కడ ఉంటారు? నేను అక్కడికి వెళ్తున్నా, ఫాలో మీ. అసలు మీరు జిఎస్టీ బాబా ఎలా అయ్యారు స్వామి? నీకు నా పాస్ట్ కావాలా, నీ ఫ్యూచర్ కావాలా నాయన? నా ఫ్యూచరే. జిఎస్టీ అంటే ఏంటి స్వామి? జిఎస్టీ అంటే ఒక పదార్థం నాయన. వ్యాటు, సర్వీస్ ట్యాక్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ వీటన్నిటినీ బాగా మగ్గిపెట్టి దానికి మేము మగ్గిపోతున్నాం స్వామి. హూ ఇస్ దిస్? 900 రూపాయలకి తింటే 300 రూపాయలు ట్యాక్స్ ఇచ్చారు స్వామి. తిరిగింది ఎరగట్లేదు స్వామి. అది నువ్వు తినేదాన్ని బట్టి ఉంటుంది నాయన. ఇంతకీ ఎక్కడ తిన్నావు? రెస్టారెంట్లో స్వామి. దానికి ఒక సొల్యూషన్ ఉంది నాయన. ఈసారి ఎప్పుడైనా ఆకలేస్తే రెస్టారెంట్లో అక్కడ తినడం మానేసి వేడిగా ఒక ప్లేట్ మిర్చి బజ్జి తిను స్వామి. దానికి నా గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకో స్వామి. అయితే ఇద్దరు బిల్ షేర్ చేసుకోండి. దానికన్నా బజ్జీలు తినేది మేలు స్వామి. దీన్నే రియలైజేషన్ అంటారు. స్వామి స్వామి ఎవరికి స్వామి అన్ని ముద్దులు పంపిస్తున్నారు? నరేంద్ర మోడీకి తల్లి. నరేంద్ర మోదీ గారికా? మరైతే మా చీరలు, మేకప్ కిట్. హేయ్! ఈ ఆర్తనాదాలు ఇందాకనే టీవీలో విన్నానమ్మా, మళ్ళీ రిపీట్ చేయకు. మరి మరి మా మహిళా సంఘాలను ఆదుకునే వాళ్ళు ఎవరు స్వామి? హేయ్! అంత చేయకమ్మా, నీకు ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తాను. కాస్ట్లీ కాస్మెటిక్స్ వాడడం మానేసి వెరీ ఆర్గానిక్గా తగినంత పసుపు, కావాల్సినంత సున్నుపిండి. స్వామి అనుకున్నాను వంటోడా. ఓ మై జిఎస్టీ. నీకు నేను చెప్పలేనమ్మా, నీ బాయ్ ఫ్రెండ్ని పంపించు. సరే స్వామి. రే, దాని కాస్మెటిక్స్ మెయింటైన్ చేయడం నీ వల్ల కాదు, కానీ నువ్వు కూడా మాలో జాయిన్ అయిపో. ఇదిగో బిల్లు, రేపు పొద్దున్నే వచ్చి మా యూనియన్లో జాయిన్ అయిపో. మెంబర్షిప్ ఫ్రీ. స్వామి నా చెప్పులు. పోయాయా? ఆ పని మాదేసి 10 ఏళ్ళు అయిందే. అది కాదు స్వామి, అసలు చెప్పు జిఎస్టీ ఏంటి స్వామి? తప్పదమ్మా, నీ కాలు కందిపోకుండా చెప్పులు ఎంత అవసరమో కంట్రీ కాలు కందిపోకుండా జిఎస్టీ ఎంత అవసరం. చెప్పులకి జిఎస్టీకి ఉన్న అభినాభావ సంబంధం అమ్మా అది. ఓయ్ గదేం లాజిక్? గదంతేనమ్మా. నీ బాధ ఏంట్రా? టెన్షన్ అవుతుంది స్వామి. దేనికి నాయనా? కదా జిఎస్టీ అంటే ఏదేదో అంటున్నారు స్వామి. జిఎస్టీ అంటే ఇదేం బూత్ కాదు నాయనా. నాకు మాత్రం టెన్షన్ అవుతుంది స్వామి. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు నాయనా? తమలపాకు తామరాకు సీరియల్లో జూనియర్ ఆర్టిస్ట్ స్వామి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, జిఎస్టీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా ఒరిగేదేమీ లేదు. ఎన్ని జిఎస్టీలు వచ్చినా ఇడ్లీ తినాలంటే ఇడ్లీ బండి దగ్గరికే వెళ్ళాలి, టీ తాగాలంటే కేఫ్ దగ్గరికే వెళ్ళాలి. ఆ మార్పును చూన్ చేసుకోవడమే మన కర్తవ్యం. అదే కర్తవ్యంతో మీరు నా ఫీజు పే చేసి వెళ్తే తర్వాత భక్తులు విచ్చేస్తారు. ఎంత స్వామి? 11,800. అదేంటి స్వామి? 10,000 నా ఫీజు, 18% జిఎస్టీ ట్యాక్స్. స్వామి, జిఎస్టీ గురించి బోధించిన మీరే జిఎస్టీ వేస్తారా? జిఎస్టీ గురించి చెప్పడం నా హక్కు. దాన్ని జిఎస్టీ తోటే కొంటా. చూసారు కదండి, నచ్చిందా మా వీడియో? దేశం అంతా జిఎస్టీ అని కొట్టుకుంటుందండి. అర్థమే కొట్టుకుంటుందో అర్థం కాక కొట్టుకుంటుందో తెలియదు, కానీ మాకు అర్థమైంది, మేము ఫేస్ చేసింది, అండ్ మేము ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే చూసింది ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేసాం. మీరు నచ్చితే అండ్ మీరు రిలేట్ చేసుకోగలిగితే లైక్ కొట్టండి. అండ్ మా బాబా గారు ఉన్నారు, జిఎస్టీ గురించి ఏదో చెప్తారంట. మనకున్న 1,00,000 నేను ఎలా కుమ్మేస్తాను. మనకున్న 1,00,000 ప్రాబ్లమ్స్లో జిఎస్టీ ఒకటి. మంచి జరుగుతుందో జరగదో మనకు తెలియదు, కానీ వీడియో చేసాం, చూసి నవ్వుకోండి. అండ్ మన టీంలో కొత్తగా ఒకళ్ళు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. నువ్వు కూర్చోనా అన్న. సాగరిక అని కొత్త టీం మెంబరు. గణేష్ చాలా కాలమైంది ఉండు. అందరూ దీనికి ఛానల్లో కామెంట్స్, లైక్స్ కాకుండా సబ్స్క్రిప్షన్ కూడా చేయండి. అండ్ కింద గంట ఉంటుంది కదా, అది కొడితే ఇలాంటి బోల్డ్ వస్తాయి మీకు.